బల్దియా ఉద్యోగులపై జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి సీరియస్ అయ్యారు. విధుల్లో సమయపాలన పాటించడం లేదంటూ ప్రధాన కార్యాలయ ఉద్యోగులపై మేయర్ ఫైర్ అయ్యారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న వారికి మెమోలు ఇవ్వాలంటూ అధికారులకు ఆదేశం ఇచ్చారు. ప్రతి డిపార్ట్మెంట్ను తనిఖీ చేశారు మేయర్. చాలామంది ఉద్యోగులు టైం పాటించకపోవడంతో పనిచేయడం ఇష్టం లేకపోతే మానేయాలంటూ సూచించారు. ఇకపై ఉద్యోగుల రిజిస్టర్ తానే స్వయంగా పరిశీలిస్తానన్నారు మేయర్. బయోమెట్రిక్ విధానం తప్పనిసరి చేస్తామన్నారు. కొందరు ఉద్యోగుల వల్ల జీహెచ్ఎంసీకి చెడ్డ పేరు వస్తుందని బల్దియాలు ఏళ్ల తరబడి పాతుకుపోయిన ఉద్యోగులను బదిలీ చేస్తామన్నారు మేయర్. వారంలోగా అంతర్గత బదిలీలు ఉంటాయంటూ స్పష్టం చేశారు మేయర్. సమయపాలన పాటించని ఉద్యోగులపై జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి సీరియస్గా తీసుకున్నారు. సీరియస్గా వ్యవహరిస్తామంటున్నారు. ఇక్కడ నుంచి ఖచ్చితంగా బయోమెట్రిక్ విధానాన్ని తప్పనిసరి చేస్తామన్నారు. కొందరు ఉద్యోగుల వల్ల జీహెచ్ఎంసీకి చెడ్డ పేరు వస్తుందని చాలా రోజులుగా పాతుకుపోయి ఉద్యోగులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఆమె మండిపడ్డారు. సమయపాలన పాటించకపోవడంతో ప్రజాసేవ అలాగే ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాల అమల్లో జీహెచ్ఎంసీ వెనుకబడిందని, దాంతోపాటు జీహెచ్ఎంసీలో ఉన్నటువంటి పెండింగ్ పనుల పరిష్కారం అలసత్వం జరుగుతుందంటూ ఆమె మండిపడ్డ పరిస్థితి. ఎక్కడికక్కడ ఫైళ్లు పేరుకోవడానికి కూడా జీహెచ్ఎంసీ మేయర్ పరిశీలించారు. దీనంతటికీ అధికారుల అలసత్వమే కారణమంటూ ఆమె మండిపడ్డారు. ముఖ్యంగా సమయపాలన పాటించకపోవడం, లేటుగా కార్యాలయానికి రావడాన్ని ఆమె పసిగట్టారు. ఇకపై తానే రిజిస్టర్ చూస్తానని, వీలైనంత వరకు పద్ధతి మార్చుకోవాలంటూ ఆమె సూచించారు. లేకపోతే ఇక చర్యలు తప్పవంటూ ఆమె ఘాటుగా హెచ్చరించారు. మరోవైపు వారం రోజుల్లో ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయంటూ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు మేయర్. శిల్ప జైన్ అవుతున్నారు. శిల్ప, జీహెచ్ఎంసీ మెయిన్ ఆఫీస్ హెడ్ క్వార్టర్స్లో ముఖ్యంగా ఎంప్లాయీస్ టైమింగ్ పాటించకపోవడం, దాంతోపాటు పనులు పరిష్కారం త్వరగా కాకపోవడం, ఇవన్నీ కూడా మేయర్ దృష్టికి వచ్చాయి. చాలా కంప్లైంట్లు వచ్చాయి. దీనిపై మేయర్ ఎట్లాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? రైట్, నిన్న మేయర్ ఒక్కసారిగా ఆకస్మికంగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో తనిఖీలు చేశారు. ఆమె దృష్టికి ఎవరు కూడా సమయం పాటించడం లేదు, లేటు వస్తున్నారని ఇన్ఫర్మేషన్ రావడంతో ఒక్కసారిగా నిన్న మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా ప్రధాన కార్యాలయంలోకి వెళ్ళారు. అప్పటికి ఎవరు కూడా మొత్తం అక్కడ ఉన్న ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళందరూ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఎవరు కూడా సమయానికి అక్కడ కుర్చీలు మొత్తం ఖాళీగా ఉండడంతో అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మార్నింగ్ 10:30 లోపు ఆఫీస్ లోపు ఉండాలి. 10:30 నుంచి 10:35 అన్ని విభాగాల్లో ఉండే రిజిస్టర్ ఉంటుంది. 10:35 లోపు ఆమెకు సబ్మిట్ చేయాలని చెప్పారు. ఎందుకంటే గత కొన్ని రోజులకు కూడా జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్ అందరూ కూడా టైంకి రావట్లేదని ఒక చర్చ అయితే నడుస్తుంది. దీంతో అలర్ట్ అయిన మేయర్ వెంటనే నిన్న ఒక్కసారిగా ఆకస్మిక తనిఖీలు చేశారు. దీంట్లో ఎవరు కూడా ఎంప్లాయీస్ అందరూ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ముఖ్యంగా టైంకి ఎవరు కూడా సమయపాలన పాటించలేదని ఆమె అక్కడ సిచ్యువేషన్ బట్టి అర్థమవడంతో వెంటనే సీరియస్ అయ్యారు. యాక్షన్ తీసుకుంటాం, కఠినంగా వ్యవహరిస్తాం. ముఖ్యంగా మనము వేరే అందరికీ ఒకటి ఇన్స్పిరేషన్ ఉండాలి, కానీ మనమే ఈ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చినట్టు అని ఒక మేయరు ముఖ్యంగా అన్ని విభాగాల అధికారులతో హెచ్ఓడీలతో మాట్లాడి మీ కింద ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళని మీరు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. ముఖ్యంగా ఏ టైంకి వస్తున్నారు, ఏ టైంకి వెళ్తున్నారు. ముఖ్యంగా 4 గంటల కన్నా ముందే అందరూ కూడా ఎంప్లాయీస్ అందరూ వెళ్ళిపోతున్నారు. ఖచ్చితంగా సమయపాలన అనేది పాటించాలి. అదేవిధంగా ఎక్కడ చూసినప్పుడు ఇదే వ్యవహారి కనిపించడంతో చాలా వరకు మండిపడ్డారు. ఇప్పటి నుంచి 10:30 లోపు విధుల్లోకి చేరాలి. 10:30 తర్వాత ఎవరు వచ్చినా కూడా వారిని కన్సిడర్ చేయొద్దు. 10:35 అన్ని ఏదైతే జిహెచ్ఎంసీలో 6 అంతస్తులు ఉంటే 6 అంతస్తులోని అన్ని విభాగాల్లో రిజిస్టర్లోనే తీసుకెళ్లి మేయర్ ఛాంబర్లో పెట్టాలి. అప్పటి వరకు ఎవరైతే వస్తారో వాళ్ళనే కన్సిడర్ చేయాలి. తర్వాత వచ్చిన వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా కన్సిడర్ చేయొద్దని ఇప్పటికే మేయర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గత కొన్ని రోజులుగా మేయర్ కి ఒకవైపు ఇన్ఫర్మేషన్ రావడంతో నిన్న ఆకస్మిక తనిఖీలు చేశారు. మొత్తం మీద అదేవిధంగా వెంటనే ఏదైతే అంటే శిల్ప ఎంప్లాయీస్ పై చర్యలు తీసుకోబోతున్నారా? బదిలీలు కూడా చేస్తామంటూ ఆమె చెప్తున్న పరిస్థితి. ట్రాన్స్ఫర్స్ ఉంటాయా జీహెచ్ఎంసీలో ఇంటర్నల్ గా? ఒక రకంగా మేయర్ హెచ్చరించారని చెప్పాలి. ఫస్ట్ అంటే నిన్న వెళ్ళి ఒక హెచ్చరిక అయితే జారీ చేశారు. ఇంకోసారి ఇది రిపీట్ అయితే ఇంటర్నల్ గా ట్రాన్స్ఫర్ చేస్తామని స్పష్టంగా చెప్పి ఇప్పటికి సర్క్యులర్ అయితే జారీ చేశారు. అడిషనల్ కమిషనర్ అయిన నళిని పద్మావతికి ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా 10:30 వరకు ఎంప్లాయీస్ రావాలి, రాని పక్షంలో వెంటనే మేయర్ దృష్టి తీసుకెళ్లాలని ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ సర్క్యులర్ మొత్తం ఇప్పుడు కూడా జిహెచ్ఎంసీ అన్ని ఛాంబర్లోకి వెళ్ళింది. ముఖ్యంగా
అడిషనల్ కమిషనర్ కూడా నళిని పద్మావతి వీటినన్నింటిని కూడా పర్యవేక్షిస్తుంది. నిన్న ఒక్కసారిగా ఫస్ట్ ఫ్లోర్ నుంచి మొదలుకొని 6 ఫ్లోర్ల వరకు కూడా ఒక్కసారిగా తనిఖీలు చేశారు. ఆమె తనిఖీలు చేస్తున్న సమయంలోనే కొంతమంది ఎంప్లాయీస్ వచ్చి తనిఖీలు చేస్తున్నారని వార్తలు తెలవడంతో వచ్చి ఆ సమయానికి రావడంతో ఆమె అక్కడే నిలదీశారు. మీ ఆఫీస్ టైం ఏంటి, మీరు ఇప్పుడు ఎందుకు వస్తున్నారని వెంటనే నిలదీశారు. దీంతో ఇప్పటి నుంచే తొందరగా రావాలి, 10:30 లోపే రావాలి అన్ని. ఇప్పుడు కూడా రిజిస్టర్లు అన్ని కూడా వాళ్ళు మధ్యాహ్నం 12 గంటలకు వచ్చినా కూడా సైన్ చేస్తున్నారు. ఇప్పటి నుంచి అలా కుదరదు, ఖచ్చితంగా 10:30 లోపు వచ్చి సైన్ చేయాలి. 10:35కి అన్ని రిజిస్టర్లు కూడా తీసుకొచ్చి మేయర్ ఫామ్లో సబ్మిట్ చేయాలని స్పష్టమైన ఆదేశాలు చేస్తారు. ఇంకోవైపు హెచ్చరిక కూడా చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఇంటర్నల్ ట్రాన్స్ఫర్లు అనేది ఖచ్చితంగా చేస్తాం, మీరు ఇలానే వ్యవహరించొద్దని, ఇప్పటికే వ్యవహరించాలని మార్చుకోవాలని ఎంప్లాయీస్ ఒక హెచ్చరిక అయితే జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ శిల్ప. జిహెచ్ఎంసీ మేయర్ వివిధ విభాగాల్లో ఆకస్మికంగా అడుగుపెట్టారు. ఆయా కార్యాలయాల్లోని ఆయా ఫ్లోర్లలో అడుగుపెట్టేసరికి ఒక్కసారిగా కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. మేయర్ చాలా సీరియస్గా తీసుకున్నారు. అసలు ఎవరు టైమింగ్ పాటించలేదంటూ ఆమె చాలా సీరియస్గా వ్యవహరించాలన్నారు. ఇక నుంచి ఖచ్చితంగా బయోమెట్రిక్ పాటించాలంటున్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు అంటున్నారు. సమయపాలన పాటించకపోయినా ట్రాన్స్ఫర్ చేస్తామంటే హెచ్చరించారు. ముఖ్యంగా జిహెచ్ఎంసీ హెడ్ క్వార్టర్స్లో మేయర్ వెళ్లే సమయానికి కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. మేయర్ చాలా ఆశ్చర్యపోయారు. ఇంత సమయం అవుతున్నా ఆయా విభాగాల్లోని అధికారులు ఎందుకు హాజరు కాలేదంటూ ఆమె స్థానికంగా ఉన్నటువంటి అధికారులను ప్రశ్నించారు. అధికారులు నీళ్లు నమలడంతో మేయర్ చాలా సీరియస్గా తీసుకుంటున్నారు ఈ వ్యవహారాన్ని. అధికారులంతా కూడా ఖచ్చితంగా టైంకు ఆఫీస్కు హాజరవ్వాల్సిందేనంటూ ఆమె అల్టిమేటం జారీ చేశారు. ఇక నుంచి ఆ రిజిస్టర్లు అధికారుల హాజరు పట్టిక తన వద్దకు రోజు పంపించాలంటూ ఆమె సీరియస్గా వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీలో ఒక్కసారిగా అధికారులు చలనం మొదలైంది. ఇక సమయపాలన విషయంలో ఖచ్చితంగా వ్యవహరిస్తామంటూ మేయర్ చెప్పడంతో ప్రస్తుతానికి